వెల్కమ్ టు అవర్ ఛానల్. చూడండి, ఈ రోజు మనం ఈ వీడియోలో డ్రై ఫ్రూట్స్ అనేవి ఎక్కడ హోల్సేల్ దొరుకుతాయి అనేది చాలా మంది అడుగుతూ ఉన్నారు. ఇది ఎక్కడో లేదండి, మన హైదరాబాద్లోని అఫ్జల్ గంజ్ దగ్గర ఉన్న బేగం బజార్లోని మీకు చాలా తక్కువ రేటుకే దొరుకుతూ ఉంటాయి. మీరు బార్గెన్ కూడా చేయొచ్చు అనమాట ఈ బేగం బజార్లోని. ఫర్ ఎగ్జాంపుల్ మీరు చూసుకున్నట్లయితే బాదం అనేది 700 రూపీస్ నుంచి 1000 రూపీస్ మధ్యలో ఉంటుంది. మంచి గ్రేడ్ అయితే మీకు 800లోనే దొరుకుతుందండి. మీరు ఆన్లైన్లో ఇదే ప్రైస్ చూసుకున్నట్లయితే 1213 రూపాయలు క్యాష్ అనేది ఉంటుంది. మార్కెట్ అనేది బేగం బజార్లకు మీకు వెళ్ళిన తర్వాత చాలా షాప్స్ ఉంటాయన్నమాట. దాంట్లో మీకు కావాల్సినటువంటి షాపు బార్గెన్ చేసుకుంటూ వెళ్ళండి. అలాగే గ్రేడ్ కూడా వాళ్ళని అడగండి. ఒకసారి క్వాలిటీ అనేది చూసుకొని మీరు కొనుక్కోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు పిల్లలకి మీరు బ్రేక్ఫాస్ట్ స్నాక్స్కి బల్క్లో కొనుక్కోవడం కాకుండా మీరే ఓన్గా బిజినెస్ చేయాలి, లేకపోతే ఆ బిజినెస్ని అమెజాన్లో కానీ ఫ్లిప్కార్ట్లో కానీ లిస్ట్ చేసుకోవాలి అనుకుంటే ఇక్కడ మీరు కేజీ 2 కేజీల చొప్పున కొనుక్కొని దాన్ని ఫర్ ఎగ్జాంపుల్ 5 క్యాషువల్ ఇప్పుడు 10 రూపాయలకి అమ్ముతున్నారు, లేకపోతే మార్కెట్లోని 10 బాదం పప్పులు ఉన్న ప్యాకెట్ ఒకటి 10 రూపాయలకి అమ్ముతున్నారు. ఇలా మీరు ప్యాక్ చేసుకొని మీ షాప్స్కి కానీ లేకపోతే హోల్సేల్లో కానీ ఇచ్చుకోవచ్చండి. ఇలా కూడా మీరు ఆలోచించండి. నేను మీకు ఇప్పుడు ఈ వీడియోలో చూపెడుతున్నాను చూడండి. ఇవన్నీ కూడా రకరకాల షాపులు అనమాట. ఇక్కడ మీకు క్యాషు కానీ లేకపోతే బాదము, పిస్తా, అంజీర్ కానీ లేకపోతే కూల్ మకానా కానీ ఇలాంటివి నెంబర్ ఆఫ్ ఐటమ్స్ అనేవి అతి తక్కువ ధరకే దొరుకుతాయి బేగం బజార్లోని. చాలామంది ఏంటంటే తెలియక మనం అమెజాన్లో కానీ ఫ్లిప్కార్ట్లో కానీ కొనేసుకుంటున్నామండి ఎక్కువ ప్రైజెస్కి. అలాగే షాపుల్లో కూడా చూసుకున్నట్లయితే ఫర్ ఎగ్జాంపుల్ మనం జీడిపప్పులో చూసుకుంటే 1200 1300 దగ్గర నుంచి చూస్తున్నాం. అది ఈ మార్కెట్కి వస్తే మనకి 700 దగ్గర నుంచే దొరికేస్తాయండి. మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక ఈ వీడియో అనేది వాళ్ళకి షేర్ చేయండి, ఎంతగానో యూజ్ అవుతుంది. మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సపోర్ట్ చేయండి. ఇలాంటి మరెన్నో మంచి మంచి వీడియోస్ని మీకు అందిస్తాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.